సంక్రాంతి అయిపోయింది. అనపకాయల సీజన్ కూడా ఎండింగ్‌కి వచ్చేసింది. సో, పితికి పప్పు తిని తిని బోర్ కొట్టింటుంది కదా! అందుకే ఇప్పుడు అనపగింజలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము అనపకాయలు ఒలుచుకొని అనపగింజలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలొచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు, జింజర్ పేస్టు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అనమాట. ఇంకా ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాజ్ యూజువల్‌గా మనము యాడ్ చేసుకుంటాము. సో, టొమాటో మీకు కావాలంటే ముక్కలు ముక్కలుగానే వేసుకోవచ్చు. లేదా కొంచెం ప్యూరీ లాగా చేసుకొని కూడా మనము యాడ్ చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఫస్ట్ ఈ కర్రీ కుక్కర్‌లోనే చేసేస్తున్నాను. నార్మల్‌గా మనం బౌల్‌లో లేదంటే సట్టి అంటాం కదా! సట్టిలో కూడా చేసుకోవచ్చు. సో, ఎక్కువ మసాలా లాగా కావాలనుకునే వాళ్ళు కూడా మసాలా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్ మసాలాతో చేస్తున్నాను. ఓన్లీ జింజర్ పేస్ట్ యాడ్ చేసి. సో, కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, ఆవాలు, జీలకర్ర కూడా కొంచెం చిటపటలాడాలనమాట. సో, చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొంచెం పచ్చిమిర్చి ఒక 2 ఆర్ 3 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. సో, పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొంచెంగా కరివేపాకు అనేది యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి, ఎర్రగడ్డలు. సో, ఎర్రగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. మీరు చిన్న చిన్న ముక్కలుగా అంటే మనకి ఎగ్ బుజ్జికి చేసుకుంటాం కదా! అలా కట్ చేసుకోవాలనమాట ఆనియన్స్. సో, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలనమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఆనియన్స్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము కొంచెం జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, నేను మసాలా అయితే ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఓన్లీ జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్ అని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు మసాలా కావాలి అనుకుంటే ఇక్కడ సో, జింజర్ పేస్ట్‌తో పాటు మనకు పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చిద్దనమాట కర్రీ. సో, టొమాటో వచ్చేసి నేను ప్యూరీ లాగా చేసుకొని ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాననమాట. సో, మీరు నార్మల్‌గా ముక్కల్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మసాలాతో చేసుకుంటే అలానే ముక్కల్లా కూడా యాడ్ చేసుకొని మంచిగా అవి మెత్తగా అయ్యి ఫ్రై అయ్యే వరకు కూడా వేపుకోవాలనమాట. సో, ఇప్పుడు ప్యూరీ లాగా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాననమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఒలిచిపెట్టుకున్న అనపగింజలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇందులోకి మనము మన మిగతా ఇంగ్రీడియెంట్స్ ఏంటి సాల్ట్, పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ అయితే మన ఆనియన్, టొమాటో ప్యూరీ ఆ మిక్స్చర్ అంతా కూడా అనపగింజలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాననమాట. సో, సాల్ట్ దాని తర్వాత పసుపు యాడ్ చేశాను. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను. సో, ఇందాక మనం మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెంగా యాడ్ చేసుకోవాలి. లేదు మీకు స్పైస్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం వంటల్లో జీలకర్ర పౌడర్ యూస్ చేస్తే మనకి డైజెషన్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, అందుకే చాలా వరకు నేను అన్ని వంటల్లో జీలకర్ర పొడి అనేది యూస్ చేస్తాననమాట. సో, ఈ పొడులంతా కూడా పప్పులకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ జింజర్ పేస్టే యూస్ చేసినాను కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది మరీ ఎక్కువ యూస్ చేయట్లేదు. ఓన్లీ తక్కువ క్వాంటిటీ మాత్రమే యూస్ చేస్తున్నాననమాట. అదే మీరు మసాలాతో యాడ్ చేసుకుంటే జింజర్ పేస్ట్‌తో పాటు కొబ్బరి, ఉల్లిపాయ మసాలా కూడా వేసుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మీకు అది కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చిద్దనమాట. సో, మొత్తం వాటర్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మనము కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసేసేయాలనమాట. ఆఫ్‌కోర్స్ కొత్తిమీర మర్చిపోయాం. సో, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా సెట్ అయిపోయింది అనుకున్నాక మనము కుక్కర్ మూత పెట్టేయాలి. ఇందులోకి నేనిప్పుడు ఒక 2 విజిల్స్ పెడుతున్నానంతే. ఎందుకంటే మనకి ఎక్కువ విజిల్స్ పెట్టామనుకోండి, అప్పుడేమవుతుందంటే ముక్క మరీ ఆ పప్పు ముక్క కాదు. పప్పు మరీ మెత్తగా ఉడికిపోయిద్దనమాట. సో, అప్పుడు మనకి ఇదైపోయిద్ది అయిపోయిద్దనమాట. అందుకనే నేను కొంచెం పప్పుగానే మనం తినేటప్పుడు కూడా పప్పుగానే ఉండాలా అని చెప్పేసి నేను ఓన్లీ
2 విజిల్సే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెంగా లెమన్ అయితే యాడ్ చేశాను, కొంచెంగా లెమన్ అనమాట. సో లెమన్ ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అవసరం లేదు. బట్ నేనైతే లెమన్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను విజిల్స్ పెట్టేసి 2 విజిల్స్ అయితే పెట్టేశాను అనమాట. సో మన అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో అనపగింజల కర్రీలోకి మేమైతే ఇప్పుడు చపాతీ కాంబినేషన్ చేసుకున్నాము. నార్మల్గా అయితే అనపగింజలు మసాలా కర్రీ వేసుకున్నప్పుడు సంగటి చేసుకుంటే అస్సలు అదిరిపోయిద్ది అనమాట, కాంబినేషను సూపర్గా ఉండిద్ది. మీరు ట్రై చేసినారా ఇంతకుముందు ఎప్పుడైనా అనపగింజల కర్రీ మీ ఇంట్లో చేసుకుంటారా? చేసుకుంటే ఏ కాంబినేషన్తో ఇష్టపడతారు మీరు ఈ అనపగింజల కర్రీ అనేది తినడానికి? సో మన అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసేద్దాం ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేసి. సో కర్రీ అయితే చాలా బాగుండింది, మంచిగా ఉన్నింది. లైట్ మసాలా, నైట్ టైం కాబట్టి చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయేలాగా చేసుకున్నాం అనమాట. సో చపాతీలు చేసుకొని చపాతీలోకి కర్రీ వేసుకొని తినేసామన్నమాట. సో అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే చపాతీతో ఎంజాయ్ చేస్తున్నాము. మీరు అనపగింజల కర్రీ దేంతో ఎంజాయ్ చేస్తారు? ఐ మీన్ ఏ ఫుడ్తో, ఏ సంగటి, రైస్, చపాతీ, ఏ రోటీ, అట్లా ఏది అని టేస్ట్ నచ్చుతుందో కామెంట్ చేసేయండి. వీడియోనైతే లైక్ చేయండి.